హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఒక పొజిషన్ అయితే తీసుకున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు 8,000 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. నేను కావాలనే స్క్రీన్ రికార్డింగ్ ఏదైతే ఉందో దాని చేయలేదు అన్నట్టు. ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కదా, కొంచెం అడ్జస్ట్మెంట్ అవి ఉంటాయని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఏంటంటే ఈరోజు మనకి చాలా సింపుల్గా ప్రాఫిట్ అయితే వచ్చింది. ఎక్కడ వచ్చింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఎక్కడ ఎగ్జిట్ అయినా అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకేదైనా ట్రేడ్ తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. నాకు నిఫ్టీలో కూడా సేమ్ ఆపర్చునిటీ, బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ఆపర్చునిటీ దొరికిందో సిమిలర్గా నిఫ్టీలో కూడా అదే దొరుకుతుంది అన్నట్టు. ఒక్క నిమిషం రిఫ్రెష్ అయితే చేసాం. మీరు ఇక్కడ చూడవచ్చు 8,000 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ప్రాఫిట్స్ని పక్కన పెడితే ఒక్క నిమిషం ఏదైనా ఇంకో ఎంట్రీ పాయింట్ ఏదైనా తీసుకుంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. నేను బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ఏ బేసిక్స్ పైన తీసుకున్నానో ఇప్పుడు నిఫ్టీ కూడా అదే బేసిక్ పైన ఉందన్నట్టు. సేమ్ సెటప్ మనకి దొరికింది అన్నట్టు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాజిక్ అనేది. ఎవరైతే రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఓకే, ఏదైనా పొజిషన్ తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా ఫ్రెండ్స్. నిఫ్టీలో లాజిక్ ఏంటంటే ఒక్క నిమిషం మీకు హారిజాంటల్ లైన్ ఒకటి డ్రా చేసి చూపిస్తా. ఒక్క నిమిషం. ఓకే, హారిజాంటల్ లైన్ సేమ్ నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే బేసిక్స్ పైన ఈరోజు అయితే ట్రేడ్ అయితే తీసుకున్నా. ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో, ప్రీవియస్ డే హై వన్స్ బ్రేక్ చేసిన వెంటనే నేను పొజిషన్ అయితే తీసుకున్నా. సేమ్ ఇప్పుడు కూడా మార్కెట్ నిఫ్టీ ఏదైతే ఉందో నిఫ్టీ ప్రీవియస్ డే హై దగ్గరికి వస్తుంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే నేను పుట్ ఆప్షన్ బై చేస్తా. కాకపోతే కొంచెం ఎర్లీగా ఎగ్జిట్ అయిపోదాం అన్నట్టు. ఎందుకంటే మార్కెట్ ఎంత ఫాలో అయిన తర్వాత ఇంకా ఫాలో అయిద్దని నేనైతే అనుకోవట్లేదు. అంతకు తోడు ఈరోజు మనకి మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఇంత షార్ప్ ఫాల్ అయితే అవ్వదు అన్నట్టు. ఒక్క నిమిషం మళ్ళీ నేను మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పొజిషన్ అయితే తీసుకున్న తర్వాత ఒక్క నిమిషం స్టిల్ అయితే ఈ లెవెల్కి అయితే రెస్పెక్ట్ చేసి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే ఇయ్యనివ్వండి. వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఒక్క నిమిషం 14,900. ఓకే, పుట్ ఆప్షన్ రెడీగా ఉందాం. ఎక్కువ క్వాంటిటీ కాదు, నియర్లీ మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక లాట్కి 25, ఇక్కడ 75 కాబట్టి ఒక 150 క్వాంటిటీతో కానీ 225 క్వాంటిటీతో కానీ చేద్దాం. చూద్దాం. ఇంకా నాకు కొంచెం డౌట్లా ఉందంటే మాత్రం క్వాంటిటీ సైజ్ అయితే తగ్గిస్తా. లేదు ఓకే పర్ఫెక్ట్గా ఉందనుకుంటే మాత్రం 220 అట్లా క్వాంటిటీ సైజ్ అయితే తీసుకుందాం. వన్స్ మన ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ మన ఫేవర్గా నడిచిందంటే డెఫినెట్గా పిరమిడింగ్ చేద్దాం అన్నట్టు. ఇంకొంచెం పొజిషన్ అనేది యాడ్ చేద్దాం అన్నట్టు. రైట్ నౌ అయితే కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం ఏమవుతుంది. సేమ్ ఇదే బేసిక్స్ పైన బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను తీసుకున్నా. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ప్రీవియస్ డే హై క్రాస్ చేసిందో నేను మీకు క్లియర్ కట్గా చెప్పా. ప్రీవియస్ డే హై ఒకటిని ప్రీవియస్ డే లో అనేవి మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్క్ చేస్తాయని చెప్పేసి. వన్స్ అది మనకి బ్రేక్ చేసిందంటే ఇది మనకి బ్రేక్ చేసిందంటే ఇందులో కూడా పొజిషన్ తీసుకుందాం. సిమిలర్ ఇదే బేసిక్స్ పైన బ్యాంక్ నిఫ్టీలో కూడా తీసుకున్నాం. ఒకసారి మీకు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే దానివల్ల ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఏదైనా అప్డేట్ ఉంటే పొజిషన్ ఏమైనా తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. ఫ్రెండ్స్, రైట్ నౌ అయితే మార్కెట్ అనేది ప్రీవియస్ డే హై దగ్గర ఉంది. వన్స్ ఆ లెవెల్ బ్రేక్ చేసి క్యాండిల్ అక్కడ క్లోజ్ అయిందంటే డెఫినెట్గా మనం పుట్ ఆప్షన్ ఏదైతే 14,900 పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది బై చేద్దాం 225 క్వాంటిటీతో. నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఓకే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఏదైతే హారిజాంటల్ లైన్ ఉందో ఆ లైన్ అయితే తీసేసా. ఒక్క నిమిషం, ఇంకో 2 minutes అయితే ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. వన్స్ క్యాండిల్ క్లోజింగ్ ఏదైతే ఉందో క్లోజింగ్ అనేది మనకి ప్రీవియస్ డే హై కింద ఇచ్చిందంటే డెఫినెట్గా మనం పొజిషన్ అయితే తీసుకుందాం. కొంచెం స్టిల్ వెయిట్ చేద్దాం. నాకు డౌట్ ఉందంటే డెఫినెట్గా క్వాంటిటీ సైజ్ అయితే ఉందో ఇది 150తో చేద్దాం. లేదు అనుకుంటే మాత్రం ఈ 225తోనే మనం పొజిషన్ అయితే తీసుకుందాం. రైట్ 14,800 అట్లా. ఒక్క నిమిషం. సేమ్ ఇదే లాజిక్ పైన బ్యాంక్ నిఫ్టీలో కూడా తీసుకున్నా. వన్స్ నేను చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే ఒక్క నిమిషం బెటర్ టు క్వాంటిటీ సైజ్ అనేది మనం తగ్గించేద్దాం. మార్కెట్ అంత ఫాలో అయిన తర్వాత కొంచెం మనం వేగం అయితే ఎగ్జిట్ అయిపోదాం. 150 క్వాంటిటీ. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్.
మీరు ఇక్కడ చూడొచ్చు. రైట్ నౌ అయితే నెట్ టు నెట్ నడుస్తుంది. ఎగ్జిట్ పొజిషన్ కొంచెం మనం కొంచెం వేగంగా పొజిషన్ అనేది బుక్ చేసుకుందాం. మన ఫేవర్గా వచ్చిందంటే డెఫినెట్గా 150 క్వాంటిటీ మన ఫేవర్లో మార్కెట్ నడిస్తే మాత్రం డెఫినెట్గా ఇంకో 150 క్వాంటిటీ యాడ్ చేద్దాం. లేదు నాకు డౌట్ ఉందంటే మాత్రం ఎగ్జిట్ అయిపోదాం అన్నట్టు. రైట్ నౌ అయితే నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, రైట్ నౌ అయితే 300 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఓకే, చూద్దాం. 210 200 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. వన్స్ ఈ పొజిషన్ క్లోజ్ అయిపోయినామండి. ఇన్ కేస్ ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే మనం చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు వాట్ ఈజ్ వాట్ అని. రైట్ నౌ 700 800 అట్లా బెటర్ టు ఎగ్జిట్ అయిపోదాం. 1000 అట్లా 1000 ఎందుకంటే ఈరోజు కొంచెం వేగంగా ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అంటున్నా. ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియమ్స్ అనేవి ఇన్ కేస్ మనకి మార్కెట్ అన్ఫేవర్లో ఉందంటే చాలా డ్రాస్టికల్గా డ్రాప్ అయిపోతాయి అన్నట్టు. కాబట్టి మనం బెటర్ టు కొంచెం ఎంత ప్రాఫిట్ వస్తే అంత ప్రాఫిట్ వేగంగా మనం బుక్ చేసుకుందాం. అదే మిగతా రోజులు అనుకో మనం కొంచెం హోల్డ్ చేసినా పర్లేదు అన్నట్టు. ఎందుకంటే ఏదైతే డెల్టా వాల్యూ ఉంటుందో డెల్టా వాల్యూ అంత డ్రాస్టికల్గా పడదు అన్నట్టు. మనకి డెల్టా వాల్యూ ఫేవర్గా ఉంటుంది మిగతా రోజులైతే. అదే మనకి ఎక్స్పైరీ రోజు కాబట్టి టైం డికే ఏదైతే ఉందో టైం డికే అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. బెటర్ టు ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, ఇది సస్టైన్ చేస్తున్న నమ్మకం లేదు. ప్రజెంట్ రైట్ నౌ అయితే 600 500 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఓకే, చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. నాకు కాన్ఫిడెన్స్ లేదంటే మాత్రం డెఫినెట్గా ఎగ్జిట్ అయిపోతా. రైట్ నౌ అయితే 8000 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఓకే, చూద్దాం, కొంచెం మార్కెట్కి అయితే టైం ఇద్దాం. ఒక్క నిమిషం. ఓకే, ఎగ్జిట్ అయితే అయిపోయినా ఫ్రెండ్స్. సమ్ అరౌండ్ ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదనుకోండి. ఓకే, ఇంకో ఏదైనా ఎంట్రీ తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. లేదనుకుంటే మాత్రం ఈ రోజుకైతే ట్రేడింగ్ బంద్ చేసేద్దాం. 8000 అనేది మనకి తక్కువ అమౌంట్ అయితే కాదు. ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా. ఫ్రెండ్స్, 33,400 పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా 100 క్వాంటిటీతో. చూద్దాం. ఒక షార్ప్ మూవ్ రాగానే ఇంక ఎగ్జిట్ అయిపోదాం అన్నట్టు. ఎక్కువ ప్రాఫిట్ గురించి అయితే మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేయొద్దు. లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ 100 క్వాంటిటీతో. ఒక్క నిమిషం. రైట్ నౌ అయితే నేను ఇంకో సిస్టంలో చార్ట్ చూస్తున్నా బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఎంట్రీ తీసుకుందాం. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడవచ్చు 600 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. కాకపోతే కొంచెం మనం రెడీగా ఉందాం. ప్రాఫిట్ అనేది ఒక 2000 3000 అట్లా ప్రాఫిట్ వచ్చినట్టయితే ఎగ్జిట్ అయిపోదాం. ఎందుకంటే మార్కెట్ ఎంత ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి డెఫినెట్గా రికవరీ అయితే చేసిద్ది. టైం కూడా మీరు చూసుకున్నట్టయితే 11 కూడా అవ్వలేదు, 11 ఒకలాగే అయింది. బట్ మార్కెట్ అయితే ఎంత ఫాల్ అయింది. ఇంకా చాలా టైం అయితే ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. ఇంకా మార్కెట్ పడుద్దని మాత్రం మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకా ఈరోజు ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఒకసారి మీకు చిన్న లాజిక్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానివల్ల ఏంటంటే ఆ చిన్న లాజిక్లే మీ ట్రేడింగ్ కెరీర్ పైన ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తాయి అన్నట్టు. రైట్ నౌ 1200 1500 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. 1700 అట్లా. ఓకే, రెడీగా ఉందాం ఎగ్జిట్ అయిపోవడానికి. ఓకే, రైట్ నౌ అయితే 9700. ఓకే, 10,000 అట్లా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. బెటర్ టు ఎగ్జిట్ అయిపోదాం. 2500 2004. ఓకే, ఎగ్జిట్ అయితే అయిపోయినా ఫ్రెండ్స్. 2600 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తాం మీ అందరికీ. 11,000 సమ్ అరౌండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే, నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా ఎగ్జిట్ అయిపోయినా అవన్నీ కూడా మీకు ఒకసారి చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే దానివల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చింది అన్నట్టు. ఒక్కసారి రీఫ్రెష్ చేసి చూపిస్తాం మీ అందరికీ. ఓకే, ఇంకా ఫాలో అవుతుంది. బట్ ఓకే, 11,000 అనేది బ్యాడ్ అమౌంట్ అయితే ఏం కాదు. ఓకే, రీఫ్రెష్ అయితే అవుతుంది. 11,000 ప్రాఫిట్ అయితే మనకు వచ్చింది.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకసారి చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడెక్కడ తీసుకున్నా, ఎక్కడ ఎగ్జిట్ అయినా, దాని వెనక లాజిక్ ఏంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానివల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చింది అన్నట్టు. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం చార్ట్స్ పైకి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి మీకు చార్ట్స్ పై ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్క నిమిషం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పొజిషన్లో ఈ 33,800 ఏదైతే ఉందో, ఒక్క నిమిషం, ఓకే, ఈ 33,800 ఏదైతే ఉందో దీన్ని ఎంత టైంకి నేను బై చేశాను అనేది ఒకసారి మీకు చూపిస్తా. ఇదిగోండి, మీరు ఇక్కడ చూసినట్టయితే 33,800 పుట్ ఆప్షన్ అనేది 9:54కి నేను బై చేశా. 9:55కి అంటే వితిన్ 1 మినిట్లోనే ఎగ్జిట్ అయిపోయి సెల్ చేసా అన్నట్టు. 9:54కి 9:54కి ఒకసారి మీకు మార్కెట్ ఎక్కడ ఉందో చూపిస్తా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను క్లియర్ కట్గా చెప్పాను. ఒక్క నిమిషం, ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో హైని మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి, ఈ లైన్ ఏదైతే ఉందో, ఒక్క నిమిషం దీన్ని కొంచెం పెద్దది చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసేదని నేను చాలా వీడియోలు నేను చెప్పాను. ఇక్కడ మార్కెట్ అనేది క్లోజింగ్ ఇచ్చేసరికి ఇక్కడ మీరు ఒకసారి టైం చూడవచ్చు. ఈ టైం అనేది ఇక్కడ కింద కనిపించింది. ఇక్కడ మీరు చూడవచ్చు 9:50 అయింది. ఓకే, ఏమైంది, ఓకే 9:50 అయింది. నియర్లీ 9:54 అనుకుంటా ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే, అంటే 5 మినిట్స్ నేను టైం ఫ్రేమ్ చూస్తాను కాబట్టి 9:54కి నేను కరెక్ట్గా ఎంట్రీ తీసుకున్నాను అన్నట్టు. ఎంట్రీ తీసుకుని ఎమ్మటనే మార్కెట్ అనేది చాలా షార్ప్గా ఫాలో అయింది. వితిన్ 1 మినిట్లోనే నేను ప్రాఫిట్ అనేది బుక్ చేసి ఎగ్జిట్ అయిపోయాను అన్నట్టు. ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ అనేది ఇంత షార్ప్గా ఫాలో అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం మార్కెట్ నుంచి అనేది ఇక్కడ నుంచి నియర్లీ ఒక 100-200 పాయింట్స్ మార్కెట్ ఇన్ కేస్ ఫాలో అయినా సరే మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్టు. ఎందుకంటే ఇంత ఫాలో అయిన తర్వాత మార్కెట్ ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ అయ్యింది అనుకోండి, డెఫినెట్గా మనకి 8,000 ప్రాఫిట్ ఏదైతే మనకు కనిపించిందో, డెఫినెట్గా వన్స్ మార్కెట్ అనేది మనకు అన్ఫేవర్గా నడిచిందంటే ప్రీమియం ఏదైతే ఉందో చాలా డ్రాస్టికల్గా డ్రాప్ అయిపోయి 8,000 ప్రాఫిట్ కాస్త ఇంకా నెగిటివ్లోకి పోయింది తప్పితే మనకైతే నెట్ ప్రాఫిట్ కూడా చూపిది అన్నట్టు. కాబట్టి అందుకనే చాలా షార్ప్గా మార్కెట్ అనేది ఎట్లా ఫాలో అవ్వగానే నేను సమ్ అరౌండ్ నేను 8,000 అనుకుంటా, 8,000 అయితే మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. బ్యాంక్ నిఫ్టీలో ఏ బేసిక్స్ పైన తీసుకున్నానో నిఫ్టీలో కూడా అదే బేసిక్స్ పైన తీసుకున్నా ఫ్రెండ్స్. ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో హై క్రాస్ అయిన వెంటనే బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నా. సిమిలర్గా నిఫ్టీలో కూడా అదే బేసిక్స్ అదే సెటప్ పైన తీసుకున్నా. మార్కెట్ని మనం చాలా కాంప్లికేటెడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సింపుల్ అనాలిసిస్ మార్కెట్ అనేది మంచి రివార్డ్ ఇచ్చిద్ది. కాకపోతే కొంచెం మనకి ప్రాక్టీస్ కావాలన్నట్టు. ప్రాక్టీస్ లేకుండా అయితే మాత్రం చేయలేమన్నట్టు. ఇక్కడ సేమ్ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో హై వన్స్ బ్రేక్ అవ్వగానే నేను పొజిషన్ అయితే తీసుకున్నా. బట్ కొంచెం జల్దీగా ఎగ్జిట్ అయిపోయినా అన్నట్టు. నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నా, అందుకని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయినా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, లెట్సే ఇదొక రెసిస్టెన్స్ అనుకోండి, లెట్సే ఇదొక సపోర్ట్ అనుకోండి. మార్కెట్ అనేది సపోర్ట్ పైన ఎక్కడైనా సరే ఎక్కువ కాలం సస్టైన్ చేసి స్ట్రగుల్ చేసింది అనుకోండి, ఈవెన్ పైకి పోవడానికైనా కిందకి రావడానికైనా స్ట్రగుల్ చేసింది అనుకోండి, ఈ సపోర్ట్ మనకి అంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఒక చిన్న వార్లా అయిపోయింది కాబట్టి, బయర్స్ సెల్లర్స్ మధ్యలో బయర్స్ అనేవాళ్ళు పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు, సిమిలర్గా సెల్లర్స్ అనేవాళ్ళు కిందకి తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఒక వార్లా అయింది కాబట్టి వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చి కిందకి వచ్చిందంటే డెఫినెట్గా ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది అంత మనకి స్ట్రాంగ్గా పనిచేయదు అన్నట్టు, ఇది వీక్ అయిపోయిద్ది అన్నట్టు. ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఇది బ్రేక్ చేసి మార్కెట్ కిందకి పడిద్ది అన్నట్టు. లెట్సే ఇదొక రెసిస్టెన్స్ అనుకోండి, మార్కెట్ అనేది ఇక్కడే స్ట్రగుల్ చేసింది అనుకోండి, ఒక 30 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ అట్లా స్ట్రగుల్ చేసింది అనుకోండి. వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ కూడా మనకి వీక్ అయిపోయింది అన్నట్టు, అంత స్ట్రాంగ్గా పనిచేయదు అన్నట్టు. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్కి రెస్పెక్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఒక చిన్న ఫైట్లా అయింది కాబట్టి వన్స్ బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండి సెల్లర్స్ని బీట్ చేసి పైకి వెళ్ళినప్పుడు ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి అంత స్ట్రాంగ్గా ఉండదు అన్నట్టు. దానికి ఒకసారి ఎగ్జాంపుల్ మీకు చెప్తా. లెట్సే ఇదొక మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పాను. ప్రీవియస్ డే హై ఒకటి, ప్రీవియస్ డే లో అనేది మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నట్టు. ఇది ఏంటంటే మార్కెట్ పైన ఉంది కాబట్టి ఇది ఒక మనకు సపోర్ట్లో యాక్ట్ చేసేది అన్నట్టు. సిమిలర్గా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నియర్లీ మార్కెట్ అనేది 40 to 50 మినిట్స్ అనుకుంటా, 40 మినిట్స్ మార్కెట్ అనేది ఇక్కడే స్ట్రగుల్ చేసింది. వన్స్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అంత స్ట్రాంగ్గా ఏదైతే ఉందో
ఈ లెవెల్ ఏదైతే ఉందో సపోర్ట్ అంత స్ట్రాంగ్గా మనకి పనిచేయలేదు అన్నట్టు. ఇన్ కేస్ అంత స్ట్రాంగ్గా పనిచేసిందంటే డెఫినెట్గా మార్కెట్ అనేది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ చేసిద్ది అన్నట్టు. కాబట్టి ఈ లెవెల్ వీక్ అయిపోయిద్ది అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఏదైతే బయర్స్ సెల్లర్స్ మధ్య ఒక చిన్న ఫైట్లా అయిందో, వన్స్ సెల్లర్స్ అనే వాళ్ళు బయర్స్ని బీట్ చేసిన వెంటనే మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర రాగానే ఇది అంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కాదు. ఐ హోప్ ఈ వీడియోలో మీరు కొన్ని విషయాలు అయితే నేర్చుకున్నారనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.